హలో అండి, వెల్కమ్ టు సరిత వరల్డ్. అందరికీ నమస్తే. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా, నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చిందండి. ఫస్ట్ శాలరీ. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్, తర్వాత మీ అందరికీ కూడా. నిజంగా నేను కూడా యూట్యూబ్ నుంచి మనీ తీసుకుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్. అలాగే నాకు పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది ఒక్క 2 మినిట్స్ తర్వాత చెప్తాను. ఒక్క 2 మినిట్స్ నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చి ఫస్ట్ నేను 2022 జూలైలో స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసిన తర్వాత నాకు 3 మంత్స్కే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. ఇంకా మానిటైజేషన్ అయిపోతుందని చెప్పేసి నేను అనుకున్నాను. కాకపోతే అది అవ్వలేదు. ఎందుకంటే 4000 అవర్స్ అనేది కంప్లీట్ అయితేనే మనకి మానిటైజేషన్ అవుతుంది. అది అవ్వడానికి నాకు టైం పట్టింది. సో లేట్ అయింది. నాకు లాంగ్ వీడియోస్ చేస్తేనే మనకి మానిటైజేషన్ అవ్వడానికి అవర్స్ అనేది యాడ్ అవుతుంది. షార్ట్స్కి అవర్స్ అనేది యాడ్ అవ్వదు. సో అప్పటి నుంచి నేను కొంచెం లాంగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు అక్టోబర్లో ఇది 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. తర్వాత నవంబర్ నుంచి లాంగ్ వీడియోస్ చేసిన తర్వాత జూలై వరకు పట్టిందండి. జూలైకి నాకు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నాకు గూగుల్ పిన్ అనేది నాకు ఆగస్ట్లో వచ్చింది. ఇది గూగుల్ పిన్ అండి. ఇది ఆగస్ట్లో వచ్చింది. వచ్చిన తర్వాత నుంచి మనీ రావడం, అంటే మనీ యాడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది వైటీ స్టూడియోలో. ఇవన్నీ ప్రాసెస్ అనేది వెంటనే చెప్తున్నాను, కానీ జరగడం అంత వెంటనే అవ్వలేదండి. చాలా టైం పట్టింది. ఫైనల్లీ నాకు ఈ గూగుల్ పిన్ అనేది ఆగస్ట్లో వచ్చింది. నాకు జూలైకి ఇది మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆగస్ట్లో నాకు గూగుల్ పిన్ వచ్చిన దగ్గర నుంచి మనీ యాడ్ అవ్వడం. ఇది డిసెంబర్కి నాకు $100 అనేది కంప్లీట్ అయిందండి. $100 కంప్లీట్ అయితేనే మనకి మనీ అనేది వస్తుంది. అది అవ్వడానికి నాకు 4 మంత్స్ టైం అయితే పట్టింది. 4 మంత్స్ తర్వాత డిసెంబర్కి $100 కంప్లీట్ అయ్యి నాకు పేమెంట్ అనేది జనవరి 25కి వచ్చింది. 20కి మెయిల్ వచ్చింది మనీ వచ్చినట్టు. కాకపోతే మనీ యాడ్ అవ్వలేదు. ఏమైందా అని చెప్పి నేను బ్యాంక్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని అలా నాకు కొంచెం టైం పట్టి జనవరి 25కి ఫైనల్గా నా అకౌంట్లోకి మనీ అనేది వచ్చాయి. మనీ ఎంత వచ్చాయంటే, నాకు ఫస్ట్ $100 అని చెప్పాను కదా, $100కి 8500 వస్తాయి. బట్ మనకి డాలర్స్ ప్రకారం వచ్చినాయి కాబట్టి డాలర్స్ నుంచి ఇండియన్ రూపీస్కి కన్వర్ట్ అవ్వడానికి మనకి కొంత మనీ అనేది కట్ అయ్యి నాకు $8200 మనీ అయితే వచ్చాయి. అంటే 8200 వచ్చినాయి. ఇంత అమౌంట్ అంటే ఇది ఎక్కువ ఏం కాదు, తక్కువే. కాకపోతే యూట్యూబ్ నుంచి నేను తీసుకోవడం కాబట్టి నాకైతే చాలా ఎక్కువగా చాలా హ్యాపీగా అనిపించింది. దీనికి డబుల్ పేమెంట్ కూడా నేను అంటే బయట వర్క్ చేసినప్పుడు నాకు మనీ వచ్చాయి. కాకపోతే దానికన్నా కూడా నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక యూట్యూబ్లో రావడం అనేది ఇది నార్మల్ విషయం కాదు. ఇది యూట్యూబ్ చేసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత కష్టపడితే కానీ ఆ యూట్యూబ్లో నుంచి మనీ రావు. ఇది ఓన్లీ మనం కష్టపడితేనే మనీ వస్తాయని లేదండి. మామూలుగా చాలామందికి తెలీదు. ఇప్పటికీ నన్ను చాలామంది నీకు మనీ వస్తున్నాయని చెప్పి కొంతమంది హ్యాపీగా వచ్చాయని ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎగతాళిగా అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వెంటనే రాదండి. ఎవరికైనా సరే ఏదైనా ఒక పని చేస్తున్నారంటే నార్మల్గా వేరే పనులైతే మనకి వెంటనే అంటే ఆ శాలరీ కానీ అలా వస్తుంది. కానీ మనకి యూట్యూబ్లో అలా కాదు. ఇందులో సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ సక్సెస్ అవ్వడానికే చాలా టైం పడుతుంది. చాలామంది ఇయర్స్ చేసి కూడా మనకి రావట్లేదని చెప్పి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా నేను 1.5 year అవుతుంది ఇప్పుడు నేను స్టార్ట్ చేసి. అప్పటి నుంచి కూడా దీంతో పోరాడుతూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా దేవుడి దయ ఉంటుంది అని చెప్పి, అలాగే ఏదో ఒక వీడియో క్లిక్ అయినా కూడా మనకి సెట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పి, దీనివల్ల మనకి బయట చేసుకున్న పనికైనా మంచిగా ఉంటుంది. కానీ ఇదైతే చాలా హార్డ్ ఉంది. కాకపోతే చేయాలి, ఏదో ఒకటి నిలబడాలి అనే నమ్మకం అనేది ఉంటేనే మనం చేయగలుగుతాము, లేకపోతే చేయలేమని నేను అనుకుంటున్నాను. నిజంగా ఫైనల్గా నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది. అలా అని మనీ మంత్లీ వస్తుందని ఏం లేదు. ఇది వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి వ్యూస్ అనేది ఎక్కువగా వస్తే మనీ అనేది ఎక్కువగా వచ్చి మంత్లీ శాలరీ లాగా వస్తుంది. ఒకవేళ వ్యూస్ తక్కువగా వస్తే మళ్ళీ $100 కంప్లీట్ అయ్యే వరకు ఉండి $100 కంప్లీట్ అయిన తర్వాత మనకి మనీ అనేది వస్తుంది. మనకి మంత్లీ మనకి వ్యూస్ని బట్టి ఉంటుంది. అందుకోసం అని చెప్పి మీరందరూ కూడా ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేశారో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరూ కూడా ఇలాగే నా వీడియోస్ చూస్తూ నాకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది బెల్ ఐకాన్ అనేది నొక్కట్లేదు. అది నొక్కకపోతే మీకు
బెల్ సింబల్ మీద నొక్కకపోతే నోటిఫికేషన్స్ అనేవి రావు, నేను పెట్టే వీడియోస్ మీకు రావు. ఒకవేళ వీడియోస్ వచ్చినా కూడా చాలామంది చూడట్లేదు. ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చుతుందా లేదా అనేది తెలుస్తుంది కదా. నచ్చితేనే లైక్ చేయండి, బట్ ఒక్కసారి ఓపెన్ చేసి అయితే చూడండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ విషయం అయితే. ఇంకా అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి, చూస్తేనే కదా అర్థమవుతుంది అంటారు కదా, అలాగే. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, అలాగే కొంచెం ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఎలా అన్నా సరే దేవుడైతే వదిలేయడు. అలాగే మీరు నన్నే కాదు, వేరే వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు చేసే పని చిన్నదైనా పెద్దదైనా అలా ఎగతాళి చేయకండి. ఎందుకంటే సక్సెస్ అనేది ఎప్పటికైనా రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఏదైనా మీరు మనసులో ఎలా ఉన్నా సరే బయటికైనా కనీసం మంచిగా కొంచెం మాట్లాడితే వాళ్ళకి గుర్తుంటుంది, అలాగే హ్యాపీగా ఉంటుంది. నేను చేసేది ఇదైతే తప్పు పని కాదు. చాలామంది ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు, కానీ నేనైతే వీడియోస్ చేస్తున్నాను అంతే. నేనేం తప్పుగా అయితే చేయట్లేదు. దీనికి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మా మమ్మీకి అయితే నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా తనకి యూట్యూబ్ గురించి తెలియకపోయినా కూడా చెయ్యి, పర్లేదు, వస్తుంది సక్సెస్, వస్తాయి మనీ అని చెప్పేసి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంది. యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇంకా నీకు అవసరమా అన్నట్టుగానే అన్నారు. కాకపోతే నేను స్టార్టింగ్ కొంచెం బాధపడ్డాను, కానీ తర్వాత రియలైజ్ అయ్యాను ఎక్కడైనా సరే ఇలా అనేవాళ్ళు ఉన్నారని చెప్పేసి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ ధైర్యంగా ఒక ప్యాషన్తో చేయండి, ఖచ్చితంగా ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. అలాగే మంచి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి ఒకవేళ మీ లక్ ఉంటే వెంటనే రావచ్చు, ఒకవేళ రాకపోయినా కూడా వెంటనే కొంచెం ఓపిక పట్టండి, కొంచెం టైం తీసుకుంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు ఒక ప్యాషన్తో చేస్తే. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా అనేక రకమైన టెక్ ఛానల్స్ తెలుగులోనే ఉన్నాయి, వాటిని ఫాలో అవుతూ చక్కగా చేసుకోండి. నేనైతే అలాగే చేస్తాను, అందుకే మీకు ఇచ్చిన సజెషన్ అనేది చెప్తున్నాను. నేను ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తాను, ఏ యాప్లో థంబ్నెయిల్స్ చేస్తాను అనేది మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నేను చేసిన వీడియోస్ అనేవి మీకు నచ్చే అనుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్, ఇంకా హెల్తీ రెసిపీస్ అనేవి తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను, కానీ మీరు మాత్రం నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరికీ మరొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.